You're Apur? Yes, ma'am. Oh, okay, hi. Hi, how are you? పైన ఒక ఇప్పుడు ఈ 34 ఓల్డ్ వచ్చేసరికి కూడా ఉంటాయి కదా, సో పైన ఒక లిడ్ ఉందా, మెష్ లేదా, పరిస్థితి ఎలా ఉంది? మీరు రీసెంట్ 1 వీక్ 10 డేస్ మ్యామ్ మన దగ్గర మొదటి నుంచి కూడా ఓల్డ్ హెచ్ఎస్ఆర్స్ అండ్ న్యూ హెచ్ఎస్ఆర్స్ రెండు కలిపి మనము ఇంటిగ్రేట్ చేసుకొని సప్లై చేస్తున్నాం మేడం. మేము మస్కిటో మెస్ అంటాం దాన్ని కూడా రెగ్యులర్గా పంచాయత్ సెక్రటరీస్ తోటి మంత్లీ వన్స్ ఎప్పుడైతే క్లీనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్ ఉంటే మాత్రం ఇమీడియట్గా కట్టిస్తున్నాం. అది మా ఏఈస్కు పంచాయత్ సెక్రటరీస్ అందరికి కూడా అది ఇవ్వడం జరిగింది. సో అంటే లీడ్ ఒకే బ్లాక్ ఉందా, పొజిషనింగ్ అంటే ప్రాపర్గా ఉందా? Among Panchayat secretaries on the first one also. So these two mechanisms we use to make sure that there is no contamination in water. Okay. And even బయట నుంచి ఏమైనా ఫ్లూ ఆర్ సంథింగ్ బ్లిజర్డ్ లాగా కింద రావడానికి యూ హ్యావ్ టేకెన్ రీసెంట్లీ అరేంజ్మెంట్స్. ఓకే. సో వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాట్ ఇస్ ద స్టేటస్, వాట్ ఆర్ ద వర్క్స్, సెకండ్ బ్యాచ్ అండ్ థర్డ్ బ్యాచ్ అట్లా స్టార్టింగ్ నుంచి? ఇక్కడ మేడం మేము గ్రామ పంచాయతీ నుంచి ఫస్ట్ టేకప్ చేయడం మేడం. ఎప్పుడు సో ఇప్పుడు మీ లోకల్ లెవెల్ ఎట్లా కోఆర్డినేషన్ చేస్తున్నారు మండలి పంచాయత్ ఆఫీసర్స్ మంచిగా ఎట్లా అంటే గద్వాల్ మండలి ఎంపీ చెప్పండి మీ మండల సిచ్యువేషన్. Good morning, ma'am. Here we are supplying through local source, madam. So what is the local source ikkada MP? PWS scheme, madam. PWS scheme, it is connected to old OHSR, ma'am. We are pumping water through PWS to OHSR and we are supplying to village, ma'am. So how are you doing? Ante at the same time you are doing or the second filling chestunna? So have you anticipated last year em chesaru? Last year season Last year కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు మేడం. PWS స్కీమ్ నుంచి పంప్ చేసినాము. దట్ వాజ్ సఫిషియంట్ ఇన్ దట్ PWS. సో బట్ అప్పుడు వాట్ ఫండ్ ఇప్పుడు అంతా రీసెంట్లీ వచ్చింది కదా ఇంత శాంక్షన్స్ ఫండ్స్? మ్యామ్ వీ హ్యావ్ టేకెన్ అప్ కూడా అలాంటి రిపేర్ చేయలేదు మేడం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పంప్స్ రిపేర్ చేసేసాం కంప్లీటెడ్ మేడం. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ న్యూ సోర్సెస్ నియర్ బై సోర్సెస్ అయితే ఒక సింగిల్ ఫేజ్ మోటార్ ఆల్రెడీ. సో హౌ ఆర్ యూ స్పెషల్లీ అడ్వాంటేజెస్ ఆల్ దీస్ ఇష్యూస్? దేర్ వాటర్ మ్యాన్ ఉన్నారు మేడం. మాకు వాటర్ మ్యాన్ ఏం చేస్తారంటే రిపేర్ చేయడానికి మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. అది గ్రామ పంచాయతీ నుంచి ఈ వాటర్ మెన్స్ ఏం చేస్తారంటే మేడం మనకు ఒక అప్ టు 90 mm HDPs ద్వారా కనెక్ట్ చేసి ఇంట్రా నెట్వర్క్ మనకు OHSR స్టార్టింగ్ పాయింట్లో మేము ఒక 200 mm కూడా యూజ్ చేస్తాం. స్టార్టింగ్ అక్కడ రిపేర్ వస్తే అక్కడ రిపేర్ వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా ఏంటంటే మాకు లోకల్ ఫైండ్ అవుట్ ఉన్నది మేడం. మాకు ఎవరు ఈ హైయర్ డయాస్ చేసే వాళ్ళు మనకు మా గ్రిడ్కు రెగ్యులర్గా ఉంటారు మేడం. గ్రిడ్ అప్పుడు అందరు తీసుకున్నారు మేడం. మొన్న వేసుకునేటప్పుడు 1175 ఉంది మేడం. దాని నుంచి మాకు ఒక కొత్త OHSR కట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి గ్రిడ్ సార్ విజిట్ చేస్తున్నాం మేడం. మే ఫస్ట్ వీక్ అయినా విజిట్ చేసి వారి యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని బట్టి మనం ప్రపోజల్స్ సబ్మిట్ చేయాల్సి అడిషనల్ దానికి 1.5 crore 2 crores ఎప్పుడు రాలేదు. ఒక 2019లో వచ్చింది, తర్వాత ఎప్పుడు రాలేదు. ఇది డెత్ స్టోరేజ్ వాటర్ లేదు, రాలేదు. ఓన్లీ 2019లో వచ్చింది. 2019లో మీరు ఇది నారాయణ నుంచి రిలీజ్ చేసి సో మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఈ DRAs? అండ్ ఐ థింక్ ఏం చేసేది ఎంతమంది ఉన్నారు? 6 members ఉన్నారు. సో ఎట్లా మీరు ఎట్లా ఒకటి ఒక ఊళ్ళో ఈరోజు PWS మోటార్ రిపేర్ చేస్తారు, నెక్స్ట్ ఊళ్ళో నెక్స్ట్ విలేజ్లో హ్యాండ్ పంప్ రిపేర్ చేస్తాం మేడం. దాన్ని బట్టి మేము ఆల్టర్నేట్ పంపిస్తూ ఉంటాం మెకానిక్స్. ఇప్పుడు సూపర్వైజరీ హెల్ప్ వాస్ వచ్చారు కదా, సిస్టమ్ ఉంది. కొన్ని వార్డ్స్ లోకల్ కొంతమంది మాకు ప్రెషర్ డ్రాప్ అయ్యి ఒక 30 minutes రేగా వస్తున్నాయి కంప్లైంట్స్. అవి ఏమైనా వస్తే కూడా నెక్స్ట్ డే అడ్రస్ చేస్తాం. అండ్ పైప్ లైన్ రిపేర్స్ వాట్ ఇస్ ది మెకానిజం ఇమీడియట్ గా రిపేర్ చేయడానికి? It's not that because these areas where there is a problem with the bulk water supply, out of which 15 and 84. So each of the NPOs and
with each is, they have the final responsibility, everything stops at them. So they know each of these 100 villages mandal-wise, and for each of them they have prepared the action plan, out of which as of now, piped water supply, hand pumps and single phase motor repairs have been completed now. In case if these three fails, now they have identified the local private sources which can be taken up in case there is a problem in these 100 villages now. Apart from that, the 4 villages where there is a problem with the local sources, where it's already reached, which means as of now there is no issue now. But as per the instructions now that 4 villages, in case if there is a problem with the bulk supply, we will make some alternate arrangement. We will see that there is a nearby resources and to direct us to whatever is the immediate and similarly for those Gram Panchayat, for the 4 applications we prepare a separate plan. Apart from that, we pointed out regarding the Anganwadi things which we routinely was signed as a separate thing, it was not reviewed, but now we asked them to ensure that even in Anganwadi is the water supply ensured. And apart from that, Alampur, the 200 households, we are dropping it through time as well. I see that water, if a pipe water connection can be given. So apart from that, overall, so this out of 3 habitations, on administrative aspect, we have prioritized 100 villages where there may be around a watch list and all. So for that, at my level, I am reviewing these 100 villages now. So down the line, ACLP and the BPO and we are looking after the overall all the villages, and my level are looking after these 100 villages because I think at my level I need to give this importance for that. For all remaining issues, ACLP along with the BPO and